స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 6 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఎంత ఇచ్చాడు? 1.5 కిలోమీటర్స్ పర్ అవర్. 1.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక పర్సన్ రైట్ ఏ నుంచి బికి వెళ్తున్నాడు. ఏ నుంచి బికి వెళ్తున్నాడు. రైట్ ఏ నుంచి బికి వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్తున్నాడు? 22.5 కిలోమీటర్స్. రైట్ అండ్ 22 కిలోమీటర్స్ అండ్ మళ్ళీ బి నుంచి ఏకి వస్తున్నాడు. టోటల్ టైం కావాలి. టోటల్ టైం అంటే టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకెన్ ఫ్రమ్ బి టు ఏ. అంతే కదా సార్? ఏ నుంచి బికి వెళ్తున్నాడు, బి నుంచి ఏకి వస్తున్నాడు. ఏ నుంచి బికి వెళ్తున్నాడు అంటే టైం. టైం అంటే డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 22.5. పడవ అండ్ నీరు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే 6 + 1.5 ఎంత అవుతుంది? 7.5. వచ్చేటప్పుడు పడవ అండ్ నీరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 6 - 1.5 ఎంత? 4.5. ఇది ఎందుకు 7.5 వచ్చింది? వెళ్ళేటప్పుడేమో డౌన్ స్ట్రీమ్ స్పీడ్, వచ్చేటప్పుడేమో అప్ స్ట్రీమ్ స్పీడ్. సో ఇదేమో 7.5 3s are 22.5, 4.5 5s are 22.5, 3 + 5 ఆన్సర్ ఎంత అవుతుంది? 8 అవర్స్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 8 అవర్స్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ ప్లేన్ ఫౌండేషన్ క్వశ్చన్ సార్. బోటు వాటరు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే ఈ రెండు కూడాలి. బోటు వాటరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చెయ్యాలి. సబ్ట్రాక్షన్ చెయ్యాలి. సింపుల్ కాన్సెప్ట్. అభి అనేవాడు అభి రోస్ అప్ స్ట్రీమ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 28 కిలోమీటర్స్ ఇన్ 4 hours. అప్ స్ట్రీమ్ స్పీడ్ వెళ్తున్నాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి - డబ్ల్యూ. ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు? 28 కిలోమీటర్స్ ఇన్ 4 hours. 28/4 ఎంత? 7 కిలోమీటర్స్ పర్ అవర్. బి - డబ్ల్యూ వాల్యూ ఎంత? 7 కిలోమీటర్స్ పర్ అవర్. మళ్ళీ డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత వెళ్తున్నాడు? బి + డబ్ల్యూ = 50/2. 50/2 ఎంత? 25 కిలోమీటర్స్ పర్ అవర్. 50/2 ఎంత? 25 కిలోమీటర్స్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు బోటు వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు 28 కిలోమీటర్లు 4 గంటలు. 28/4 ఎంత? 7. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు 50/2 ఎంత? 25. క్వశ్చన్ ఏమన్నాడు? రైట్ బి వాల్యూ కనుక్కుందాం. బి + బి 25 + 7 32. బి వాల్యూ ఎంత? 16. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎంత? 16. ఈ ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద బోట్ తోటి రైట్ ఇది 16 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే 1 అవర్కి 16 కిలోమీటర్స్. 44.8. 44.8కి ఎంత? ನಾವು ఇక్కడ చూడండి సార్. 1 అవర్కి 16, 44.8కి ఎంత? ఇక్కడ మీరు కొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. 6 ఏ టేబుల్లో 8 తోటి పోతుంది? 6 8s are 48. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. డివిజన్ చెయ్యాల్సిన అవసరము లేదు. డివిజన్ చెయ్యాల్సిన అవసరము లేదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. 6 8s are 48, 1 8s are 8. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. 8 ఉన్న ఒకటే ఒక వాల్యూ ఎంత? 2.8 అవర్స్. 2.8 అవర్స్. ఐ హోప్ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా.